హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదశ్రీ బుట్టబొమ్మ. సో ఢిల్లీ నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి మేము కూప్లో ఎలా వెళ్ళాము, మా కూప్ జర్నీ, మా కూప్ డీటెయిల్స్ అన్నీ బ్లాగ్లో క్లియర్గా చూసేయండి. సో జస్ట్ స్టార్టింగ్లో మనకి రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నారనమాట. రాజధాని ఎక్స్ప్రెస్లో వెళ్ళాము. రాజధాని ఎక్స్ప్రెస్ అంటే మరి మామూలుగా ఉండదు కదా, మనని వాళ్ళు చూసుకునే మర్యాదలు, రాగానే వెల్కమ్ రోజ్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు మన బుడ్డిదానికి. నాకు అక్కడ రోజ్ ఇచ్చారు. సో అసలు వాళ్ళ వెల్కమింగ్ అయితే సూపర్ ఉంది. పాపకి రోజ్ ఇచ్చారు. పాప అయితే ఆ రోజ్ చూసుకుని ఫుల్ హ్యాపీ అయింది. మమ్మీ అన్ని ట్రైన్స్లో ఇస్తారా రోజ్ అంట. అసలు చాలా బాగా వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత అలాగ మేము కొంచెం ట్రైన్ మొత్తం అంతా ఒక వ్యూ వేసుకుని, లైక్ అసలు మనకి కూప్ అంటే మనకి ఇంక ఇద్దరమే, ఆ రూమ్ మనదే అనమాట. ఆ రూమ్లో మన ఇష్టం. నేను, మా పాప, మా వారు ఫ్యామిలీ భలే ఎంజాయ్ చేసాం అసలు. ఆయన చక్కగా న్యూస్ పేపర్ పెడితే మొత్తం చాన్నాళ్ళైంది న్యూస్ పేపర్ చూసి. అసలు అలా మనకి ఫోన్స్ అన్నీ వచ్చి యూట్యూబ్స్ అని న్యూస్ పేపర్ చదవడం మానేసాం. మన చిన్నప్పటి రోజులు గుర్తున్నాయి. న్యూస్ పేపర్ ఎప్పుడెప్పుడు వస్తుంది. కొంతమంది మూవీస్ సినిమాస్ చూసేవాళ్ళం, రాశి ఫలాలు చూసేవాళ్ళం. అసలు ప్రపంచం ఏమవుతుంది అంత మనకి ఆ న్యూస్ పేపర్లోనే కనిపించేది. బట్ అసలు ఇప్పుడు ప్రపంచమే వేరేగా ఉంది. అంత ఫోన్స్, యూట్యూబ్స్, ఎవరమైనా అంతే. న్యూస్ పేపర్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మా పాప నేను అలాగ కూపేకి మనకి ఇచ్చిన కూపేకి మొత్తం అంతా ఒక వ్యూ వేసుకుని పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు కామెడీ, అసలు ఎలా ఉంది ఏంటి అని. ఒకసారి మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెళ్ళి కూపే క్లోజ్ చేసేస్తాను. సో ఇంకా మన రూమ్ మనం క్లోజ్ చేసేసుకుని డోర్ లాక్ వేసేసుకుని ప్రైవసీగా ఎంజాయ్ చేసేద్దాం. సో ఇలా ఉందన్నమాట. స్టార్టింగ్ ఇంకా సర్దుకోలేదు. ఒక వ్యూ వేస్తున్నాను. పాప కన్నా నా మీద చేసుకుని కూర్చో ఒకేసారి. కన్నా మా కిట్టుతో, నా బుజ్జి కన్నా, నా బంగారు మా శ్రీవారితో. ఆయన వచ్చారు ఇప్పుడు నీ ఎదురుగానే. పాప అయితే మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తుంది. తనకి ఫ్లైట్ కన్నా కూపే బాగా నచ్చిందంట, ట్రైనే బాగా నచ్చిందంట. ఇలా ప్రైవేట్గా తీసుకో డాడీ, నాకు ఎప్పుడు ఇలాగే నచ్చింది అంటుంది. అసలు బాయ్ బాయ్ చెప్పి. ఫైనల్లీ బెడ్ ఎంత పెద్దదిందో. ఫ్రెష్ అయిపోయాం. फोटो निकाल दीजिए भैया. ఉయ్యాలో ఉయ్యాలో చెప్పలా ఉయ్యాలా 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 ఉయ్యాల నాకు వచ్చేసి పెట్ స్టేట్లో ఎలా అంటే చెప్పిన ఇలా పవన్ గారు. ఫ్రెష్ కూడా అయిపోయాం. అంతే. సో ఫుడ్ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా. ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కగానే ఆఫ్టర్నూన్ కదా, సో ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ తీసుకొచ్చారు.
నాకు మా వారితో పాటు కాంప్లిమెంటరీగా పాపకు కూడా తీసుకొచ్చారు శాండ్విచ్, స్నాక్స్, సమోసా, చిప్స్, అలాగా కాఫీ కూడా హాట్గా కాఫీ. ఇంకా పాప కోసం అయితే స్పెషల్గా శాండ్విచ్ తీసుకొచ్చారు. పాప చక్కగా శాండ్విచ్ అంటే ఇష్టంగా తినలేదు, బట్ సమోసా తిన్నది. ఆ లోపల ఉన్న కర్రీ తీసేసి తర్వాత కూల్ వెదర్లో హాట్గా కాఫీ మా వారు చేతిలో అలా కలిపి నాకు ఇచ్చారు. సో నెక్స్ట్ నైట్ అయిన వెంటనే మేము నాన్ వెజ్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. సో నాన్ వెజ్ ఫుడ్ అనమాట. చికెన్ కర్రీ, దాల్, ఇంకా పులావ్, వైట్ రైస్, అచార్ ఉండాలి ఇప్పుడే. అచార్, కర్డ్, ఫైనల్గా అచార్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. కాసేపు అయిన తర్వాత ఫుడ్ భోజనం అలా ముగించామో లేదో ఐస్ క్రీమ్. ఎంతైనా రాజధాని ఎక్స్ప్రెస్ కదా, సో వాళ్ళ మర్యాదలే వేరు. భలే ఉంది. జీరా రైస్ ఇచ్చారు పులావ్ లాగా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అయ్యిందో లేదో, ఇంకా లెగవలేదు, వాళ్ళే మనకి డోర్ నాక్ చేస్తారు. బ్రెడ్ ఆమ్లెట్, టోస్ట్ బ్రెడ్ ఆమ్లెట్, బనానా, కాఫీ, కార్న్ఫ్లేక్స్, ఇంకా హాట్గా చిక్కటి పాలు, మిల్క్ తీసుకొచ్చి ఇచ్చారనమాట కార్న్ఫ్లేక్స్ కోసం. ఇంకా కాసేపు అయ్యాక కాఫీ తాగడం కోసం హాట్ వాటర్ కూడా ఇచ్చారు. అసలు కడుపు అయితే నిండిపోయేది హాఫ్ ఆఫ్ ది ప్లేట్ తినగానే. కార్న్ఫ్లేక్స్లో మిల్క్ వేసుకుని అసలు ఎంజాయ్ చేస్తుంటే భలే ఉంది. అసలు బ్రెడ్ ఆమ్లెట్ కూడా టేస్ట్ బాగుంది. పాప కోసం అయితే పాప చూసేయండి, ఒక వ్యూ వేసుకోండి. కార్న్ఫ్లేక్స్, బ్రెడ్ ఆమ్లెట్, జామ్ రాసుకుని. మా వారైతే జామ్తో తిన్నారు, నేను బ్రెడ్ ఆమ్లెట్ లాగా తిన్నాను. బోత్ వేస్ రెండు చాలా బాగున్నాయి. వాళ్ళే హాట్ మిల్క్ తీసుకొస్తారనమాట ఫ్లాస్క్లో. సో సపరేట్గా ఫ్లాస్క్లో మనకి మిల్క్ తీసుకొచ్చి ఇస్తారు. అదే కాఫీకి అయితే హాట్ వాటర్ కూడా తీసుకొస్తారు. ఇలా మార్నింగ్ టైం అయితే మిల్క్తో, ఈవినింగ్ అయితే పాప బ్రెడ్ ఆమ్లెట్ తినలేదంటే తన కోసం హాట్గా ఉప్మా కూడా తీసుకొచ్చారు. ఇలా తిన్నామో లేదో 1 అవర్లో కట్లెట్, ఇంకో 1 అవర్లో మళ్ళీ లంచ్. అబ్బా అసలు ఫుడ్ అసలు వాళ్ళ రాజధాని ఎక్స్ప్రెస్ ఏంటో కానీ మనకి మాత్రం మర్యాదలతో బెండి ఫ్రై, చికెన్ కర్రీ, నైట్ ఇచ్చిన చికెన్ కర్రీ గ్రేవీ కొంచెం వేరేగా ఉంది, ఈ గ్రేవీ కొంచెం టేస్టీగా ఉంది, రెండు బాగున్నాయి. నైట్ ఐస్ క్రీమ్ ఇచ్చారు కదా, ఈసారి అయితే స్వీట్తో కాంప్లిమెంటరీ ఇచ్చారు. స్వీట్ రసగుల్లా ఐ థింక్ సో ఇచ్చారనమాట. పాప కోసం సపరేట్గా మళ్ళీ వైట్ రైస్ ఎక్స్ట్రా ఇచ్చారు, రోటీస్ ఇచ్చారు, అన్నీ కాంప్లిమెంటరీ. అసలు ఫ్యామిలీ కదండి, పాప కదా అని చెప్పి భలే ఇచ్చారు, భలే చూసుకున్నారు. సో ఫైనల్గా ఇంకా మన రాజధాని ఎక్స్ప్రెస్కి బాయ్ చెప్పేసి హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. బాయ్ చెప్పేసి పాప తన సూట్ కేసుని అయితే అస్సలు వదిలేదు. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.